అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. అమరావతి నిర్మాణానికి అన్ని పార్టీలు అంగీకరించాయి. తాము సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చాయి. ఈలోపు 2019లో ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ప్రజలు వైసీపీకి అధికారాన్ని అప్పగించారు. అధికారంలోకి ఎవరొచ్చినా అమరావతి రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతమవుతాయని అంతా ఆశించారు. కానీ ప్రజలు అనుకున్నదొకటి, ప్రభుత్వం చేసిందొకటైంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలను పక్కనబెట్టి తమ రాజకీయ, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేయడంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 5 ఏళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం హైకోర్టు సమీపంలోని న్యాయమూర్తుల గృహ సముదాయ భవనాలను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన భవన సముదాయాలను సందర్శిస్తున్నారు. కూల్చివేసిన ప్రజావేదిక ప్రాంతం నుంచి చంద్రబాబు పర్యటన మొదలైంది. మొదట ప్రజావేదిక శిథిలాలను దగ్గరకు వెళ్లి చంద్రబాబు పరిశీలించారు. ఆ తర్వాత ఉద్దండరాయనిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చూశారు. నీరు, మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతాన్ని సందర్శించారు. సేకరించిన మట్టి గుట్టకు ప్రణామం చేశారు. ఈ సందర్భంగా రాజధాని మహిళా రైతులు చంద్రబాబుకు హారతులిచ్చారు. అనంతరం 70 నుంచి 80% వరకు నిర్మాణం పూర్తి చేసుకొని నిలిచిపోయిన ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాస భవనాలు, మంత్రుల నివాస భవనాలు చంద్రబాబు పరిశీలించారు. నివాస సముదాయాల్లోని గదులను సందర్శించారు. అనంతరం ఐకానిక్ టవర్ ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. అసెంబ్లీ,